ఎల్కోట మండలం ఆర్జీపేట పరిసర ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి అసెంబ్లీలో కోరారు. ఆర్జీపేట సమీపంలో ఉన్న పరిశ్రమల కారణంగా చుట్టుపక్కల ఉన్న సుమారు 15 గ్రామాలలో వోల్టేజ్ సమస్య తలెత్తుతుందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్జీపేటలో 220/132 kV సామర్థ్యం గల నూతన విద్యుత్ సబ్స్టేషన్ను మంజూరు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ ఎస్కోట నియోజకవర్గ పరిధిలోని ఆర్జీపేటలో సబ్స్టేషన్ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, ఆ నివేదిక అందిన వెంటనే సాంకేతికంగా అవకాశం ఉన్న పక్షంలో తప్పనిసరిగా సబ్స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సభలో హామీ ఇచ్చారు. ఎస్కోట్ నియోజకవర్గంలో ఎల్కోట్ మండలం ఒక మండలం ఉంది. 30 గ్రామాలు సుమారు ఆ మండలంలో ఉండడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆర్జీపేట అనే గ్రామాన్ని ఆనుకొని చుట్టుపక్కల ఒక 15 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఆర్జీపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఒక 2 కంపెనీలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ కంపెనీలు వలన అక్కడ మన ప్రభుత్వం ఇస్తున్న ఈ విద్యుత్ లో వోల్టేజ్ అనేది కూడా ఏర్పడుతుంది అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఆర్జీపేట ఎల్కోట మండలంలో సంబంధించి మరి ఇప్పటికే ప్రభుత్వం వారి దృష్టిలో 220/132 kV సబ్స్టేషన్ శాంక్షన్ కోసం ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆ లో వోల్టేజ్ సమస్య మరి చుట్టుపక్కల గ్రామాలు ప్రధానంగా ఉన్న కారణంగా గౌరవ మంత్రివర్యుల్ని ఒక నూతన సబ్స్టేషన్ అనేది ఆర్జీపేటకు సంబంధించి మంజూరు చేసి విద్యుత్ సమస్య నుంచి వెలుగులకు నింపాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా లలిత్ కుమార్ గారు కూడా ఎస్కోట సంబంధించి ఆర్జీపేటలో 220/132 kV సబ్స్టేషన్ కోసం ప్రతిపాదన పంపించాం సార్. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే అక్కడ కనుక అవకాశం ఉంటే కనుక తప్పకుండా, ఫీజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం.